కొరియన్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ మాకు నిజంగా స్కూల్లో ఉన్నప్పుడు నేర్పించవచ్చు కదా. ఇద్దామంటే ఇక్కడ గడ్డి తప్ప ఇంకేం లేదు, అందుకే ఎక్కువ చూపించట్లేదు. నేను అవక్కయ్యాను ఎందుకంటే ఇది వచ్చేసి 2 లక్షలు మన కరెన్సీలో, ఇది వచ్చేసి 1,20,000. సో ఇదంతా కొరియాలో ఒక విలేజ్. న్యూగా ఓపెన్ చేసే లైక్ షాప్ ఓపెనింగ్ చేసినా, రెస్టారెంట్ ఓపెనింగ్ చేసినా కానీ ఇలాంటివి పెడతారు ఇక్కడ. వెజ్ అయితే తిందాం పదండి, ఏదో ఒకటి లంచ్ అయితే చేసేద్దాం. మా ఆయన ప్లేట్ మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా. ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది గింబాబ్ కొరియన్ డిన్నర్. ఇది చూడండి చికెన్ అండ్ దీంట్లో ఆలుగడ్డ ఉంది, మొత్తం కలిసి ఒక కర్రీ చేశారు ఇక్కడ, చికెన్ కర్రీ. గుడ్ మార్నింగ్. చూడండి బయట ఎంత బాగుంది వెదర్, అయితే మొత్తం ఫాగీ ఉంది, ఆకలి వేస్తుంది. సో ఈ హోటల్లో మాకు బ్రేక్ఫాస్ట్ పెడతారు. సో ఇంకా స్టార్ట్ చేయలే. కొరియన్ ఫుడ్ తినాలి. అవునా? లంచ్ తినగలుగుతానా నేను? ట్రై చేద్దాం. ఓకే, ఇవాళంతా మీకు కొరియన్ ఫుడ్ వ్లాగ్ చూపిస్తాను, ఎలా ఉంటుందో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. విలేజ్ లో ఉన్నాము, సో మోస్ట్లీ మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు ఇలాంటి కైండ్ ఆఫ్ వెదర్ అనేది చూడలేము. సో ఇవాళ చూడండి ఎంత బాగుంది వెదర్, మొత్తం ఫాగీ ఉంది. నాకైతే మా మనస్తత్వమే గుర్తొస్తుంది. వింటర్ డేస్లో ఇలా మార్నింగ్ లేస్తే మొత్తం ఫాగీ ఉన్నట్టు. సో ఏం అలానే ఉంది, అసలు ఏం కనిపించలేదు రోడ్స్ మీద, మొత్తం ఫాగీ ఉంది. క్రేజీ ఉంది అసలు ఈ వెదర్ అయితే. చూడండి ఇంకాసేపు అయ్యాక ఉక్కపోస్తుంది. ఇక లైన్గా నిల్చోండి, పద్ధతి అంటే కొరియా అంటే పద్ధతి. సో లోపల అంతా కిచెన్. ఐ లవ్ యూ. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చాప్స్టిక్స్ మన ప్లేట్స్ లానే ఉన్నాయి. అవును, ఇడ్లీ ప్లేట్ హోటల్లో. ఏంటి సార్ అది? లానే ఉన్నాయి. అవును, ఇడ్లీ ప్లేట్ హోటల్లో. కొరియన్ రైస్ ఇలా ఉంటుంది. కొరియన్ రైస్లో చిన్న దాంట్లో కూడా ఇది సోయా సాస్. కింగ్స్లోనే తినాలి ఇంకొంచెమే. ట్రై చేయి, వెజిటేబులే కదా. సూప్. ఇది కొరియన్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది దీంట్లో నాకు చాలా ఇష్టమైనది మాత్రం ఆమ్లెట్. నెక్స్ట్ తొక్కు ట్రై చేస్తున్నాం, తొక్కు చేసి పన్నీర్ లెక్క ఉంటుంది. అవి మన కించితోనే తినాలి, ఇక్కడ కర్రీస్ లేదు. స్పూన్ కారం లేదు. ఆమ్లెట్ నా ఫేవరెట్. ఇలా మా బ్రేక్ఫాస్ట్ తిని తిన్నట్టుగా కంప్లీట్ చేయాలి. మిక్స్ చేసుకొని తినేస్తుండ. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? బ్రేక్ఫాస్ట్. ఆర్ యూ మిస్సింగ్ ఇడ్లీ, సాంబార్, వడ, దోశ? ఇలాంటి టైంలో మనకి ఇండియా ఫుడ్ బాగా గుర్తొస్తుంది. కొత్తగా ట్రై చేయాలి కదా అప్పుడప్పుడు. ఇవన్నీ ఇక్కడ దగ్గరలో ఉన్నాయి, కావాలనుకుంటే మనం విజిట్ చేయవచ్చు. వెళ్ళిపోవాలి. యాక్టివిటీ చేపిస్తున్నారు, ఒక టేప్ ఇచ్చారు, ఒక సిజర్ ఇచ్చారు, తర్వాత వాటర్ పెట్టారు. ఇక్కడ ఏం చేస్తారు? అల్లికలా. మనం కూడా ఒక యాక్టివిటీ చేద్దాం మార్నింగ్. సరిగా చెయ్యి, నేను చూడు అందరం కష్టపడుతున్నాం, మాకు నేర్పిస్తుంది, ఇలా చేస్తున్నా అని నవ్వుతుంది. ఇవన్నీ మాకు నిజంగా స్కూల్లో ఉన్నప్పుడు నేర్పించవచ్చు కదా. చేసిన ప్లేట్ లెక్క వద్దాది అనుకున్నా, చిన్న ప్లేట్ వచ్చింది అండ్ ఇది ఆల్మోస్ట్ బుట్ట వచ్చింది. కొంచెం పర్ఫెక్ట్గా రావాలి, బట్ ఆల్మోస్ట్ 50% పర్ఫెక్ట్గానే వచ్చింది. ఐ ట్రైడ్ ఇట్, ఫస్ట్ టైం కదా చేయడం, బాగుంది.
ఇన్ఫర్మేషన్ ఉంది. మేము వచ్చేసి గ్యాంజిన్ ఎకో పార్క్లో అయితే ఉన్నాము. సో ఇదైతే ఒక ఊర్లో ఒక పార్క్. ఫుల్ ఎండ కొడుతుంది. సో పైతే మేమైతే వచ్చేసాము ఈ ప్లేస్ దగ్గరికి అయితే. సో ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా గడ్డి అండ్ గడ్డి దగ్గర ఒక బ్రిడ్జ్, అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అక్కడ ఒక చిన్న లేక్ ఉంది, రివర్ ఉంది. సో మొత్తం తిరగచ్చు. బట్ ఫుల్ ఎండ కొడుతుంది, మనకు అంత సీన్ లేదని చెప్పి ఇక్కడ అయిపోయా. దూరంలో ఒక 2 హంసలు ఉన్నాయి. హలో హంసల్, హాయ్ హాయ్. నేను ఇక్కడి నుంచి హాయ్ చెప్తాను, మీకు దగ్గరకు వచ్చి హాయ్ చెప్పలేను. అండ్ చుట్టూ కొండలు ఉన్నాయి. కోరిక మేరకు మేము కొద్దిసేపు నడవాలనుకుంటున్నాం. సో నడవాల్సి వస్తుంది, నడిపిస్తున్నారు. సో బాగుంది ఈ బ్రిడ్జ్. అండ్ గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఎల్లగడ్డి, మేబీ చేపలు ఉంటాయి. లో అందరు కొందరు ఫొటోస్ దిగుతున్నారు. ఈ గడ్డిలో ఏముందో తెలియదు కానీ మేము కూడా ఫోటో దిగుదామని చెప్పి డిసైడ్ అయినాం. వచ్చేసి గైడ్ మైక్ పట్టుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందరికీ. ఈ గడ్డిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీళ్ళందరికీ. సో ఫైనల్గా ఈ గొడుగు పట్టుకొని కొద్ది దూరం వరకే వెళ్ళి చూసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీకు చూపిద్దామంటే ఇక్కడ గడ్డి తప్ప ఇంకేం లేదు, అందుకే ఎక్కువ చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం, పదండి. సో మేము ఎక్కడికి వచ్చామంటే ఒక మ్యూజియం దగ్గరికి వచ్చాము. ఈ మ్యూజియంలో ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అంటే గోడ మీద పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ పెయింటింగ్స్ గురించి కొంచెం హిస్టరీ కూడా ఉంది. మనకి హిస్టరీ ఎందుకు లేదు, పెయింటింగ్స్ ఒకటే ఎంజాయ్ చేద్దాము. Hello, welcome to the Korean Minhwa Museum. We are the main characters of Jakono, Tiger and Magpie. అన్ని పెయింటింగ్స్. మీరు కూడా వేసారా పెయింటింగ్? నేను చిన్నగా ఉన్నప్పుడు వేసా స్కూల్లో. ఒక రాజు కూడా ఉన్నాడు, ఈమె రాణి. ఇది సౌత్ కొరియా, గుడ్ల గుబ్బ. ఇక్కడ చిన్నపిల్లలు వేసిన పెయింటింగ్స్ లాగా ఉన్నాయి. యా, ఎగ్జిబిషన్ రూమ్ ఉంది. సో లోపల ఏం స్పెషల్ ఉందో చూద్దాం. ఎవరి టైగర్, టైగర్ మిన్హా అంట ఈ టైగర్ పేరు. సో ఇవన్నీ మనుషులు వేసిన పెయింటింగ్సే. సో ఈ పెయింటింగ్స్ని మనం చూడమని చెప్పి ఈ మ్యూజియం కట్టారు. ఇక్కడ ఏదైనా న్యూగా ఓపెన్ చేస్తే, లైక్ షాప్ ఓపెనింగ్ చేసినా, రెస్టారెంట్ ఓపెనింగ్ చేసినా కానీ ఇలాంటివి పెడతారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అండ్ కొరియన్కి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఫ్యాన్, బాటిల్, పింక్ బాటిల్, మనకి బ్లూ, నాకు పింక్. ఇవేంటి కమ్మలు. ఇక్కడ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, ఇలా పేరెంట్స్ వచ్చి ఫ్యామిలీతో. ఈ మ్యూజియం అంతా చూసేసి వచ్చేసినాం బయటికి. మీకు ఏమనిపించింది? నేను కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేసి ఇలా మ్యూజియం పెట్టాలనుకుంటున్నా. ఏంటి బాబన్నా ఇంకోసారి మంచి మంచి పెయింటింగ్స్ వేసి ఇలా మ్యూజియం పెట్టాలనుకుంటున్నా. మేము ఇక్కడ ఇంకో విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొరియన్ మిన్హా మ్యూజియం. ఇంతకుముందుకు మ్యూజియం చూసేసాం కదా. ఇది వచ్చేసి జేజు తాత ఉన్నాడు. జేజు తాత ఈయన వచ్చేసి, మేము కొరియాలో జేజు ఐలాండ్ చాలా ఫేమస్. సో ఆయననే ఈయనే జేజు. సో జేజు ఐలాండ్కి పోతే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జేజు ఐలాండ్కి పోతే చాలా ఇలాంటి స్టాచ్యూస్ కనిపిస్తాయి మనకి. ఏమో జేజు స్టాచ్యూస్ కదా ఇవి. మనం చేసినాము. కొరియన్ సేమ్ మనలాగానే బతికారు అనుకుంటా. చూడు కుండలు, అంటే మట్టి పాత్రలు తయారు చేస్తున్నాయి. ఫార్మింగ్ బాగుంది. చేస్తున్నా మంట పెడుతున్నా. ఓకే, మట్టి పాత్రలు లేక ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మట్టివి ఉంటాయి. మనం వెళ్ళి చూద్దాం. అండ్ చూడండి ఇవన్నీ సిరమిక్ ప్లేట్లు, గ్లాసులు, కుక్క పిల్లలు అన్నీ ఉన్నాయి. సిరమిక్ వేర్, గుడ్ల గుబ్బ, కోళ్ళు, టీ పౌడర్, గంటహాలి, స్పూన్స్ కూడా సిరమిక్, ప్లేట్స్ కూడా ఉన్నాయి.
ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి, మనం తీసుకెళ్ళడం కూడా చాలా ఈజీ కాదు. మా కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. 15,000 అది ఇండియన్ కరెన్సీ. ఇదేం 15,000 కింద పడితే పగిలిపోతుంది అది తొందరగా. అందుకే 15,000. ఇది 6,000 ఈ చేప. 12,000. వా, ఈ చెట్లు పెట్టి ఆల్మోస్ట్ 1 lakh. ₹1,00,000. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. మిలియన్. ఆల్మోస్ట్ 90,000 ప్లస్. ఆల్మోస్ట్ 1 lakh. ఇది 1 lakh. ఓకే, ఇది 60,000. 60,000. 25,000. ఏముందని ఎందుకు ఇంత ఇది స్పెషల్? 90,000. 90,000. చూసి నేను అవక్కయ్యాను, ఎందుకంటే ఇది వచ్చేసి 2 లక్షలు మన కరెన్సీలో, ఇది వచ్చేసి 1,20,000. ఇది 25,000 కొరియన్ ట్రెడిషనల్ టీ కప్ సెట్. ఈ కాస్ట్ చూసి మా మైండ్ కాస్త షాక్ అయ్యి, ఇంకా షాక్లో నుంచి బయటికి రాకముందే మేమైతే చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, ఆర్టిస్టిక్తో చూడాలి, మన హృదయంతో చూస్తే వీటి ప్రైజెస్ మన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇది చూడండి ఓవరాల్గా ఎంత బాగుంది, ట్రెడిషనల్గా హ్యాండ్. సో ఇదంతా కొరియాలో ఒక విలేజ్. సో ఇక వెళ్తున్నాము, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు, ఏం పెడతారో కూడా తెలీదు. సో జస్ట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు, మా ఆయనకు కూడా. వెజ్ అయితే తిందాం పదండి, ఏదో ఒకటి లంచ్ అయితే చేద్దాం. ఇవన్నీ బుద్ధుకి సంబంధించినవన్నీ పెట్టారు. ఐలాండ్కి పైకి ఎక్కడానికి ఏదో పెట్టారు. దాంట్లో వచ్చేసాము, లోపల ఇలా ఉంది. ఇక్కడ అంతా వేగన్ ఫుడ్, మీట్ ఉండదు, మొత్తం వెజ్జే. ఫర్ 1 person 8,000. ఇక్కడ మీకు కనిపిస్తుంది అంటే వెజిటేబుల్ కిమ్చి. ఇలా ఉంటాయి వీళ్ళ వెజిటేబుల్స్ అంటే. వెజిటేబుల్స్ అంటే గడ్డి ఉందండి, అదే కానీ హెల్దీ. ఇదొక హఠాత్ పరిణామం. మా ఆయన నించున్నాం లైన్లో, ఇక లైన్ ఉంది, మాకు తిప్పలు ఇచ్చారు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, నీ కొటకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇదంతా ఫుడ్ సెషన్. అన్ని ట్రై చేసుకుందాం, అన్ని ట్రై చేద్దాం. చాలా రెడ్ రైస్, పెట్టు. ఇందులో బీన్స్ ఉన్నాయి కదా, బీన్స్ పరమాన్నం లెక్క. కొంచెం పెట్టు, అన్నీ ట్రై చేద్దాం. చాలా హెల్దీ కాకపోతే. వెజిటేబుల్స్ మన లెక్క ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు టేస్ట్. ఇదేం కూడా పప్ప, వెజిటేబుల్స్ ఏదో ఫ్రై పంపింగ్ చూద్దాం. అది సైడ్ కదా, మరి చిన్నది వేయచ్చు కదా, పెద్దగా ఉంటుంది అది. మా ఆయన ప్లేట్ మొత్తం చూడండి ఎంత కలర్ఫుల్గా. బేబీ మష్రూమ్ ఏం వేసుకోలేదు నాకు వద్దు. ఇదేమిటో అది సోయాబీన్తోనే చేస్తారు, కానీ మీట్లా ఉంటుంది. వద్దులే, తర్వాత తీసుకుంటాం. సరే వెయ్యి. ఓకే కూల్. ఇటు మధ్యలో వేసి అక్కడ వేసి ఏయ్. బజ్జీ నైస్. గా అన్ని వేసుకున్నా వేగన్ ఫుడ్ అంటే. సో ఇది అన్ని వెజిటేరియనే, కానీ కొరియన్ స్టైల్లో మనం తిందాము, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను ఒక్కొక్కటి. ఇంకో ప్లేట్ నింపుతున్నాడు, ఆల్రెడీ ఇది ఎలా తినాలా నేను ఆలోచిస్తున్నా, బట్ మా ఆయన తింటున్నాం. ట్రై చేస్తున్నా, ఏదైనా సరే ఫస్ట్ ఇట్లా ట్రై చేశాక ఫస్ట్ మనం ట్రై చేస్తాం. ఈ కర్రీలా ఉంది కదా, ఇది బాగుంది.
పుట్టింట్లో ఇలాంటి టైమే మనకి మటన్ అన్నం పప్పు వాల్యూ తెలుస్తుంది. ఇది బాగుంది, ఫ్రై చాలా బాగుంది. ఫ్రై మష్రూమ్ బాగుంది, మష్రూమ్ ఫ్రై. బాగుంది. ఓకే అమ్మా. ఈ చాప్స్టిక్స్తో ట్రై చేస్తున్నా. ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది గింబాబ్. అది చాలా మీరు కొరియన్ ఫుడ్ చూస్తే మీకు అనిపిస్తుంది. సో ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మొత్తం ఒకసారి తినాలి. ఇక్కడ వచ్చి ఆకుతో బజ్జీ బాగుంది. ఏది పోతుందో అదే తిను. హెల్దీ ఫుడ్ ఏం నచ్చట్లేదు, ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రమే బాగున్నాయి. ఇది ఇంకోటి ఫ్రై, మష్రూమ్ ఫ్రై. ఇది ఇది నువ్వు తినగలవు, తినగలుగుతున్నా. బాగుందా? తినగలవు. ట్రై చేయి. ఇప్పుడు ఎంత హెల్దీ ఫుడ్. నాకు ఈ హెల్దీ ఫుడ్లో కూడా ఈ ఫ్రై ఐటమ్స్ నచ్చుతున్నాయి. అంటే ఇదంతా ఫైబర్, ఫైబర్. కానీ నాకు ఏమి ఈ ఫైబర్ ఫుడ్. గడ్డిలా గడ్డిలా ఉందా? కచ్చి కచ్చి ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నా పంప్కిన్. బాగుంది, స్వీట్ పొటాటో లెక్కనే ఉంది. ఫస్ట్ ఏదైనా సరే మా ఆయన ట్రై చేస్తాను. ఇది నెక్స్ట్ టైం ఈ కర్రీ బాగుంది. అదే బయట కర్రీ అని దొరుకుతుంది పేస్ట్, నెక్స్ట్ వాటర్లో బాయిల్ చేసి చేస్తారండి. వీళ్ళు మనలా అంటే టైం స్పెండ్ చేయరు వంట చేయడానికి, సింపుల్గా బాయిల్ చేసేస్తారండి. సలాడ్ పెట్టారు. ఇవన్నీ సలాడ్, పచ్చిమిర్చి, ఆకులు. ఆకు తింటారా? అన్ని ఆకులు. ఇవి పాలకూర. ఇది మంచిగా సలాడ్ చేసుకోవచ్చు. అయితే ఆకులు సలాడ్ చేద్దాం, ఆకులు తిందామని చెప్పి ఆకులు తీసుకొచ్చా. ఈ సలాడ్ ఒకసారి బయట ట్రై చేసాము, బాగుంది. ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు. అన్నీ తిరిగి అన్నీ ట్రై చేసి లాస్ట్కి మాకు నచ్చిన ఆకుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ చూడలేదు, ఉంటే అయితే తీసుకునే వాళ్ళము. సో ఇప్పుడైతే ఆకులు ట్రై చేస్తాం. ఆకులు, క్యాబేజ్ వద్దు, ఇంకోసం తెచ్చినాం. ఆకు తింటావా అన్నయ్య? అయినా మా ఆకు ఎందుకు తింటావు? సో మేము ఫస్ట్ టైం వేగన్ ఫుడ్ తినడం వల్ల మాకు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కానీ ఇదే తింటే చాలా మంచిది, హెల్తీగా ఉంటాము. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి. నార్మల్ మన ఫుడ్లో ఎంతవరకు ప్రోటీన్ తింటున్నామో ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎక్కువ శాతం బాగా ఫ్రైడ్ ఐటమ్స్కి అయితే ఎక్కువ అలవాటు పడ్డాము. ఈవెన్ దో నేను కూడా ఇక్కడ దాంట్లో 2-3 ఫ్రైడ్ ఐటమ్సే తిన్నాను. కానీ ఇలా ఆకులు, కొంచెం ప్రోటీన్, ఫైబర్ ఫుడ్ తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. కానీ మనకి ఇలాంటివి పడవే. మళ్ళీ మన మాట చెప్పడం చాలా ఈజీ, తినడం కష్టం కదా. అలాగనే అనుకుంటున్నారు కదా మీరు కూడా. అవును, బట్ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్ దాంతోపాటు ఇలాంటి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇది వచ్చేసి మిగన్సాల్ నేషనల్ పార్క్. ఇప్పుడేమో ఒక బుద్ధ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి కొండ మీద ఉంటుంది. ఇక్కడ కొరియాలో ఎక్కువ శాతం బుద్ధ టెంపుల్స్ అన్ని కొండ మీదనే ఉంటాయి. సో ఎక్కాలి. ఎండ కొడుతుంది కానీ చెట్ల మధ్యలోకి వెళ్ళంగానే చాలా చల్లగా ఉంది.
నేచర్ని మనం కాపాడితే నేచరే మనల్ని కాపాడుతుంది అంటారు కదా, సేమ్ సేమ్ ఎగ్జాంపుల్ మా ఆయన డైలాగ్ ఒకటి నవ్విండు. మంచి డైలాగే కదా. కొండెక్కి ఆఫ్టర్ 20 minutes తర్వాత మీకు ఈ టెంపుల్ చూపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే ఇక్కడ చూడండి, అమ్మ వీళ్ళ ఫేసెస్ చూడడానికి భయంకరంగా ఉన్నాయి. వీళ్ళని ఏమంటారు, వీళ్ళు టెంపుల్ని కాపాడుతారు. సో అందుకనే ఎంట్రన్స్లోనే పెట్టారు ఇది. ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా. సో ఈ టెంపుల్ చూడొచ్చు, ఇది చూడొచ్చు, ఇవి చూడొచ్చు, ఈ టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. అమ్మ ఫుల్ ఎండ కొడుతుందిరా బాబు అంటే ఇంకా చూడు మా ఆయన తోస్తున్నాను, పోదామంట. నాకున్న బద్ధకానికి, నాకున్న ఓపికకి ఎంకరేజ్మెంట్ అంట. ఫైనల్గా అయితే వచ్చేసిన. ఇది ఏదో వెహికల్ నన్ను కింద వరకు తీసుకెళ్తే బాగుండు. వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ భలే ఉంది. పదండి, ఇంత దూరం వచ్చాం కదా, దేవుడి దర్శనం చేసుకుందాం మనం. బుద్ధుడి దర్శనం ఎప్పటికి వెళ్దాం. దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎంతైతే కింది వరకు ఎక్కుంటొచ్చో మళ్ళీ కింది వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్గా టెంపుల్కి బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. వీళ్ళకి కూడా బాయ్ చెప్పేద్దాం. బాయ్. అంత కోపంగా చూడకండి, కొంచెం నవ్వండి. ఈ తాత నవ్వుతుండు, జాగ్రత్త. కోపంగా చూస్తుండు, నేను కూడా కోపంగా చూస్తుండు గుర్రంట. ఎంతమందికి కొండ ఎక్కడం కన్నా దిగడం ఇష్టమో, అలాగే మెట్లు ఎక్కడం కన్నా దిగడం ఇష్టమో, అలాగా నాకు మాత్రం కొండ దిగడమే ఇష్టం ఎక్కడం కన్నా. సేమ్ మెట్లు దిగడం ఇష్టం ఎక్కడం కన్నా. అండ్ ఏరియా చూడండి, మొత్తం చెట్లతో భలే ఉంది అసలు. అండ్ రైట్ సైడ్ మొత్తము చిన్న లేక్ ఉంది వాటర్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చూస్తుంటే శివలింగం లెక్కనే ఉంది కదా. ఇదంతా ప్యూర్ వాటర్, డ్రింకింగ్ వాటర్. అక్కడ 3 ఉన్నాయి. నాకు ఇష్టమైనది బ్లూ లెమనేడ్ ఐస్. ఎక్కినాక ఓపెన్ చేద్దాం. ఇప్పటికే సరిపోయింది, బయట ఫుల్ ఎండ పడుతుంది. ఇంకా ఐస్ తాగిద్దాం. మనం ఇది పెద్ద టాస్క్ పోయాలి. టేస్ట్ బాగుంది. చూడ్డానికి కలర్ మాత్రం కిరోసిన్ లెక్క ఉంది కదా. అయినా కూడా ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఈ మ్యూజియంలో ఏముంటుంది నాకు తెలియదు, మీకు చూపిస్తాం. వాంజు మీడియా ఆర్ట్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం. 3rd floorలో ఏమో ఉందని చెప్పారు. హాయ్. ఇది భలే ఉంది, పూలు. ఇక్కడేమో పూలు ఉన్నాయి. అయితే లోపల అంతా మ్యూజియం చూసుకొని బయటికి వచ్చేసాం. చూడు వైనా సో మా ఫేసెస్ అయితే మొత్తం ఆడిపోయినాయి. ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి. సమ్మర్ టైంలో ఇలాంటి ట్రిప్స్ మనం తిరుగుతూ ఉంటే ఎంత మెయింటైన్ చేసినా కానీ అన్ని బొక్కలో వెళ్ళిపోతాయి, ఏమి పని చేయవు.
ఇప్పుడైతే మనము కొరియాలో డిన్నర్ తింటున్నాము. ఏంటి ఇంత ఎర్లీగా డిన్నర్ తింటున్నాము అంటే ఏంటి, సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను కొరియన్స్ 6 o'clock డిన్నర్ చేసేస్తారు అని. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో మేము కూడా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం తింటావు? చికెన్. మధ్యాహ్నం ఫుడ్ తిని చాలా కష్టంగా తిన్నాము. ఇప్పుడు ఇష్టంగా తిన్నామని చెప్పి చికెన్ తినడానికి వెళ్తున్నాము. పదండి. ఇదే రెస్టారెంట్, ఇది కూడా కొరియన్ ట్రెడిషనల్ రెస్టారెంట్. చెక్కతో కట్టారు ఇల్లు మొత్తం. ఇక్కడ ట్రెడిషన్ అనుకుంటే చెప్పులు బయట ఇప్పేయాలి. కొరియన్ డిన్నర్ ఇది చూడండి. చికెన్ అండ్ దీంట్లో ఆలుగడ్డ ఉంది. మొత్తం కలిసి ఒక కర్రీ చేశారు ఇక్కడ. చికెన్ కర్రీ, ఎగ్స్ అండ్ ఇది మష్రూమ్స్, ఇది కూడా కించి అండ్ ఇది వచ్చేసి పికిల్, మిర్చి పికిల్ టేస్ట్ బాగుంటుంది. అండ్ వచ్చేసి ఫిష్ కేక్స్ అండ్ యాజ్ యూజువల్ రైస్. ఇది మా డిన్నర్ అండి. రైస్ ఏమో ఒక చిన్న కప్లో ఇచ్చారు, కర్రీ ఏమో ఇంత ఉంది. సో రైస్లోకి కర్రీలోకి మనం రైస్ తినాలి. మొత్తం టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఎంజాయ్. ఓకే, కొంచెం చాలా కష్టపడితే మేము నలుగురం కలిసి ఇంత ఫినిష్ చేయగలం. అండ్ నేను రైస్ కూడా వదిలేసాను, కొంచెం ఎగ్ ఇవన్నీ వదిలేసాం. బట్ ఇది మాత్రం మంచిగా కంప్లీట్ చేసేసాము. మా ముందు కూడా ఇద్దరం బయట ఉన్నారు. మా ఇద్దరు ముందర ఇద్దరు వచ్చినారు. అండ్ నార్మల్గా ఈ ఫుడ్ ప్రైస్ వచ్చేసి 60,000 కొరియన్ వన్స్, అంటే ఆల్మోస్ట్ 3,500 వరకు. లొకేషన్ చాలా బాగుంది. అందాక్ అండ్ చుట్టూ కొండలు అండ్ అదే రెస్టారెంట్. అండ్ ఈ మధ్యలో ఒక చిన్న పిల్ల కాలువ అంటే లేక్ పోతుంది. ఇండియాలో విలేజ్కి వెళ్తే చాలా మంది విలేజ్ పీపుల్ కనిపిస్తారు, కానీ ఇలాంటి కొరియాలో కూడా విలేజెస్ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఎంటీ హౌసెసే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ సోల్లో అండ్ వేరే సిటీలలో సెటిల్ అయిపోయి ఉంటారు. అండ్ ఇవి ఇక్కడే ఇలానే కట్టి ఇలానే వదిలేసేసారు. సో వీటికి మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది. అండ్ ఇవి నార్మల్గా వీకెండ్స్ వస్తే ఇవి రెంట్లు ఇస్తారు, హోటల్ లేక పెన్షన్ హౌస్ అని. సో ఇక్కడ పెన్షన్ హౌస్ తీసుకొని ఇక్కడ మనం నైట్ స్టే చేయవచ్చు. అయితే ఇవాళ డే అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.